వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటర్గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి డీకే కొత్త విధుల్లో చేరుతాడని ఆర్సీబీ పేర్కొంది. సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తిక్కు స్వాగతం అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది. 39 ఏళ్ల డీకే ఈ ఏడాది ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన కార్తిక్ గత 3 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తిక్ కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ఆడాడు. ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో కార్తిక్ కూడా ఒకడు. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సాహా, మనీష్ పాండే, దినేష్ కార్తిక్ మాత్రమే ఇనాగ్రల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్లో ఆడారు. ఇప్పటి వరకు జరిగిన 16 ఎడిషన్లో పాల్గొన్న కార్తిక్ కేవలం 2 మ్యాచ్లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తిక్కు ఘనమైన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. డీకే ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు ధోని పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రైక్ రేట్తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తిక్ ఖాతాలో 145 క్యాచ్లు, 37 స్టంపింగ్లు ఉన్నాయి.